తుఫాన్ ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా అత్తలాకుతలమైంది. భారీ వర్షాలకు రాయవాడ రిజర్వాయర్ వరద నీటితో మునిగిపోయింది. వరద నీరు భారీగా రావడంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అనకాపల్లి శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. డుమ్రిగూడ మండలంలో పాఠశాల భవనం నేలమట్టమైంది. డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ వంతర్ద గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోయింది. ఇప్పటికే భవనం శిథిలావస్థకు చేరుకొని ఉంది. తుఫాన్ ప్రభావంతో చిన్నాభిన్నమైంది. భవనం పడిపోయిన సమయంలో విద్యార్థులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ విజువల్స్ మనం విండో 3లో చూస్తూ ఉన్నాం. ఈ పాఠశాలలో సుమారు 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అదేవిధంగా ముందు నుంచి అధికారులు అప్రమత్తం చేస్తున్న విధంగా ఎక్కడ ఈ విధంగా కూలిపోయే విధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఎవరు ఉండొద్దన్నారు. ఇప్పటికే పాఠశాలకి సెలవులు ప్రకటించారు. గత 3-4 రోజుల నుంచి కూడా స్కూల్స్ అన్ని క్లోజ్ లోనే ఉన్నాయి. సో మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. భవనం మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అతి భారీ వర్షాల ప్రభావంతో చెట్లు నేలకూలయ్యి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వరద నీరుతో రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు చూసుకుంటే బొర్రా చిమిడిపల్లి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ట్రాక్ కూడా ధ్వంసమైంది. ఇదే పరిస్థితుల్లో ఒక పాఠశాల భవనం కూడా కూలిపోవడం జరిగింది. డుమ్రిగూడ మండలంలో ఉన్నటువంటి ఒక పాఠశాల భవనం కూడా రాత్రి సమయంలో కూలిపోయింది. అయితే ఇప్పటికే పాఠశాలలకి సెలవులు ఇవ్వడంతో పాటు ఆ చుట్టుపక్కల ఎవరు కూడా జనావాసం లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఇది గత కొద్ది రోజులుగా శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలోనే పాఠశాలను అయితే నిర్వహిస్తున్నారు. ఈ వర్షాలు తుఫాను ప్రభావంతో ప్రమాదం పొంచి ఉందన్న ఉద్దేశంతో ముందుగానే పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఈ 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే భవనం పూర్తిగా నానిపోయి రాత్రి అయితే కూలిపోవడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి జనసంచారం లేని సమయంలో పడిపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు రోడ్లు కూడా ఏదైతే అరకు నుంచి బొర్రా పాడేరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రోడ్లు కూడా వరద నీటితో ధ్వంసమైన పరిస్థితి కూడా చూస్తున్నాం. అదైతే ఆ రోడ్డు మీదనే జలపాతాలను తలపిస్తున్న స్థాయిలో వరద నీరు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఘాట్ రోడ్లు కూడా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం అయితే మరో 24 గంటలు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ వరదల ముప్పు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో అన్నింటిలో కూడా పర్యటించడం జరిగింది. తగిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.